మనము దేవుని వాక్యమును ఏ రకంగా వింటున్నామనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంత విన్నామని కాదు, కానీ దాన్ని ఎంతగా గ్రహించినామనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. వినడం అనేది కాన్సన్ట్రేట్గా మనసు ఇక్కడనే కేంద్రీకరించి వింటే మన కనులు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, కానీ మన మనస్సు అనేది ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనము ఇక్కడనే కాన్సన్ట్రేట్ పెట్టి ఏదైనా ఒక మాట, దేవుని మాట, సజీవమైన మాట, అది విని ఒకవేళ అది దాని ప్రకారం మనము ప్రవర్తిస్తే, అది యాక్షన్ రూపంగా ప్రాక్టికల్గా చేస్తే అప్పుడు మనము దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. దేవుని సన్నిధికి రావడం అనేది మంచి విషయమే, కానీ వచ్చి ఎంతగా మనము దేవుని వాక్యమును గ్రహిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. ప్రతి వారము ఒకరొకరు, మరి పాస్టర్ గారు కానీ, జాషువా పాస్టర్ కానీ, జేమ్స్ బ్రదర్, నేను ఈ రీతిగా వాక్యం పంచుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఏంటంటే అది మొట్టమొదటిగా నా అనుభవం పట్టుకొని నాకు నేనే ఫస్ట్ నేను ప్రశ్నించుకుంటాను. వాక్యం చెప్తున్నాను, అది ఎంతవరకు నేను నెరవేరుస్తున్నానా అని. నా మనసాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. ఎవరో మనల్ని పరీక్షించే అవసరం లేదు. మనలో ఉన్న ఆ మనస్సాక్షి అనేది, హృదయమే దోషారోపణ చేస్తాన్ని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. మనలో ఉన్న మనస్సాక్షి, ఆ కాన్షియస్ అనేది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది చాలా మనము విశ్వాసులైన మనము, రక్షింపబడిన వారము, ఈ మనస్సాక్షిని ఎంతవరకు మనము ఆయనను సంతోషపరుస్తున్నాం. దేవుని ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మలోనే మన ఆత్మ ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. సో ఇవన్నీ కనిపించేవి, కానీ అది క్రియారూపకంగా వెల్లడిపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక అబద్ధం ఆడుతున్నావంటే ఆ మనస్సాక్షి ఏం మనస్సాక్షి అంటే చెప్పమంట. సో మనస్సాక్షి నీది ఒకవేళ దేవుని వాక్యముతో నింపబడి, దేవుని ఆత్మతే నింపబడి, ఆయనకు నీ ఒకవేళ ఆ ఉన్నత స్థానముని ఇస్తే నిన్ను చేయకుండా అక్కడ తప్పింపబడతావు. సో దేవుని వాక్యమును వినుటను బట్టి విశ్వాసమును మనం పెంపొందించుకోగలం. దేవుని వాక్యం వినటం మంచిదే, కానీ ఒక్కొక్క స్టెప్ మనం అధిగమిస్తూ ఉండాలి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి, అభివృద్ధి అనేది ఉండాలి. పిల్లలు ఒకవేళ ఎల్కేజీలో వేస్తూ ఉంటాం, తర్వాత యూకేజీ అని, లేకపోతే తర్వాత ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని, ఈ రీతిగా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ తర్వాత చూస్తుంటే పిల్లలు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళు డిగ్రీకి కూడా వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే మనము పిల్లల ఎదుగుదల ఏ రీతిగానో ఆత్మీయ జీవితంలో కూడా మన ఎదుగుదల దేవుడు కూడా ఆకాంక్షిస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఎంత ఎదుగుతున్నారు అని. సో ఈ రకంగా ఏంటంటే దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే ఏ రకంగా ఎదుగుతూ ఉంటామంటే వాక్యంలో ధ్యానిస్తున్నారు, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ గురించి మనం అనుభవంలోనికి రావాలి. ఈ 3 స్టెప్స్ అనేది మనము వన్ బై వన్ అనేది మనం అధిగమిస్తూ ఉండాలి. ఎందుకంటే మనము ఎంత బలహీనులమో దేవునికి తెలుసు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నదని 103వ కీర్తనలు అంటాడు. నా పాపములు నాకు బాగుగా తెలుసున్నాయని దావీదు మహారాజు అంటాడు. మనం బలహీనులమే. అందుకే ఏంటంటే ఆయన మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అనేది ఇచ్చిండు. ఆ పరిశుద్ధాత్మలోనికి ప్రవేశం కలిగి ఉండాలి, యాక్సెస్ కలిగి ఉండాలి మనం. ఆ అనుభవంలోనికి ప్రవేశం కలిగి ఉండాలి మనం.
దినదినము ఆ రీతిగా దేవుని ఆత్మకు మనము పరిశుద్ధాత్మకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా ఒకవేళ నడుచుకుంటే, ప్రవర్తిస్తే, ఇంకా దేవుని గురించి ఎక్కువగా అవగాహన అనేది, అవేర్నెస్ అనేది కలుగుతూ ఉంటుంది మనకు. ఈ రకంగా క్రీస్తు ప్రభుల వారి అని లాస్ట్ టైం నేను చెప్పింది ఆల్ ఇంక్లూజివ్ ఇన్ క్రైస్ట్ అనే దాని గురించి, సర్వము ఆయన యందు ఇమిడి ఉన్నది అని. యేసు క్రీస్తులో సర్వము ఇమిడి ఉన్నది, అన్ని టోటల్గా ఏదైనా చూస్తూ ఉంటే. సో ఆ రకంగా ఏంటంటే క్రీస్తులో సమస్తము ఇమిడి ఉన్నవి. సో ఏదైనా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో కానీ రియాలిటీ అనేది ఏమి లేదు, నిజం అనేది ఏది లేదు. మనము చూస్తున్నది వెలుగే కానీ, మనం ధరిస్తున్న బట్టలే కానీ, దుస్తులే కానీ, ఇల్లే కానీ, ఇవన్నీ నిజమైనవి కాదు. నిజ స్వరూపం మాత్రం క్రీస్తులో ఉన్నది. క్రీస్తే అన్నిటికీ ఆధారం అన్నట్టు కూడా మనము చూస్తున్నాం. అదే రకంగా ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంది, ఇశ్రాయేలీల ఏడల కానీ తర్వాత మనం వస్తాం. ఫస్ట్ ఇశ్రాయేలు ఏదైనా కూడా ఏంటంటే దృష్టాంతముగా ఛాయగా మనకున్నారు, షాడోగా వాళ్ళు ఉన్నారు. ఆ షాడో లోపటి నుంచే యేసుక్రీస్తు ప్రభు, ఆ షాడోలో నుంచే మనందరం ఉద్భవించినట్టు మనకు తెలుసు. ఈ రకంగా ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఇశ్రాయేళ్ల పట్ల అది ప్రాముఖ్యంగా ముందు ఏంటంటే ఆయన ఒక భూమి, ఒక ల్యాండ్ మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. అది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఉన్నది. భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండనంటాడు. దాని నుంచి ఆ యొక్క నిరాకారము శూన్యము తీసేసి భూమిని ఇచ్చేస్తున్నాడు, భూమిని సిద్ధపరిచున్నాడు. మొదటి దినమున దేవుడు చేసిన ఆ క్రియ అయినది. ఆ ల్యాండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే మాదిరి నోహావు కాలంలో కూడా భూమి ఎంతట పాపము చేసినప్పుడు భూమి ఎంత నీళ్లతో నిండిపోయింది. తర్వాత 150 దినముల తర్వాత నీళ్లు అంతా అక్కడ భూమి విషయం చాలా ప్రాముఖ్యత ఉన్నది ల్యాండ్ విషయంలో. తర్వాత ఏంటంటే అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను పిలిచి మీకు ఒక ల్యాండ్ని ఇస్తానన్నాడు, ఒక దేశంని ఇస్తానన్నాడు. అక్కడ ల్యాండ్ యొక్క ప్రాముఖ్యత అది ఉన్నది. ఆ ల్యాండ్ కన్నా ముందు ఏంటంటే చాలా విషయాలు ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక అయినది. ఆ ల్యాండ్లో ఏంటంటే ఒక ఒక సిటీ అనేది ఒకటి ఏర్పడాలి. యెరూషలేము అనే సిటీ అనేది ఏర్పడాలి. ఒక సిటీ కావాలి దేవునికి. సిటీ తర్వాత దాంట్లో ఒక టెంపుల్ కట్టాలి. ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అన్నట్టు. గాడ్స్ ప్లాన్ ఏంటంటే అక్కడ ఒక ల్యాండ్ కావాలి, అక్కడ ఒక మందిరం కావాలి, ఒక సిటీ కావాలి, ఆ మందిరం కావాలి. ఏంటంటే ద టెంపుల్ ఏంటంటే ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. అది టెంపుల్ ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండాలి. ఒక ప్లేస్ ఎన్నుకున్నాడు దేవుడు. సిటీ ఏంటంటే ద సెంటర్ ఆఫ్ గాడ్స్ అథారిటీ కావాలి. ఆ యొక్క దేవుని యొక్క అధికారముతో నిన్నది. అది ఉన్నతమైన స్థలంలో ఈ రోజు కూడా యెరూషలేము అనేది భూమికి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. అది దేవునికి అది కావాలంతే. సో ఆ ల్యాండ్ విషయంలో, ఆ భూమి విషయంలో ఎన్ని రకాలైన పోరాటాలైనయో, ఎన్ని యుద్ధాలైనయో మనకు ఇంతవరకు చరిత్రలో ఏ దేశంలో కానీ ఏ ల్యాండ్ విషయంలో కానీ యుద్ధం జరగలేదు. మన దగ్గర కూడా మరి కాశ్మీర్ విషయంలో ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ ల్యాండ్ విషయంలో అది పవిత్రమైన ల్యాండ్ అయినది, అది దేవునికి కావలసిన ల్యాండ్ అయి ఉన్నది. ఆ ల్యాండ్ విషయంలో దరిదాపుగా 40 సార్లు రక్తము ఒలికింపబడ్డది. అక్కడ ఇశ్రాయేలులు చేసిన పాపమును బట్టి అక్కడ రక్తము అనేది ఒలికింపబడ్డది. ఎన్నో పర్యాయాలు వాళ్ళు ఆ దేశంను దేవుని యొక్క ఉగ్రతను బట్టి అన్య దేశములలో ఆయన చెదరగొట్టి మళ్ళీ ఆ ల్యాండ్ని ఇస్తా అంటాడు. ఈరోజు కూడా మరి 70 ADలో మరి ఆ యొక్క ఇశ్రాయేలు అనేది ప్రపంచం అంతా చెదరగొట్టబడినారు. మళ్ళీ 1900 సంవత్సరముల తర్వాత దరిదాపుగా 1948 మే 14th వారికి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా ఆ ల్యాండ్ గురించే పోరాటము జరుగుతూ ఉన్నది. అది దేవునికి కావలసిన ల్యాండ్. దాని యొక్క ప్రాముఖ్యతను మనము గమనించవలసిన అవసరం ఉన్నది. వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే ఆ ల్యాండ్కి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో
క్రీస్తుకు కూడా అంత ప్రాముఖ్యమైనది. ఆ ల్యాండ్కు సాదృశ్యముగా క్రీస్తును మనము తీసుకుంటే అంత ఏ రీతిగా ఆ ల్యాండ్ మీద దేవుని యొక్క దృష్టి ఉన్నదో, ఇశ్రాయేల్ యొక్క దృష్టి ఉన్నదో, ఆ ప్రపంచం యొక్క దృష్టి దాని మీద ఉన్నదో, అదే రీతిగా క్రీస్తు ప్రభువు కూడా అన్ని ఆయనలో సర్వము ఇమిడి ఉన్నట్టు మనం చూడగలుగుతాం. ఆ ల్యాండ్ యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తే క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గ్రహించగలం. ఇంకోటి ఏంటంటే ఏ రకంగా అంటే, ఒకవేళ క్రీస్తుది మనం సాధారణంగా ఏంటంటే పాస్ ఓవర్ అంటే పస్కా బలి పశువుగా ఆయనను వర్ణిస్తాం. అది ఒక టైప్, క్రీస్తు అనే ఒక టైప్. మన్నాను యేసుక్రీస్తుకు పోలుస్తూ ఉంటాం. టబర్నకల్ అంటే ప్రత్యక్ష గుడారాన్ని కూడా మనం ఏంటంటే యేసుక్రీస్తుకు మనం పోలుస్తాం. ప్రతి ఒక్కటి ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటాయో, ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. అక్కడ మందస్సం ఉంటుంది, మందస్సంలో కరుణాపీఠం ఉంటుంది, కెరూబులు ఉంటవి. ఆ మందస్సం పెట్టెలో మరి అదే రీతిగా మోషే యొక్క మరి ఆ అహరోను యొక్క కర్ర, చిగురించే కర్ర, మరి సముఖపు రొట్టెలు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అందులో ఉంటుంది. వీటన్నిటి యేసుక్రీస్తుకే సాదృశ్యమైనది. తర్వాత అక్కడ సముఖపు బల్ల ఉంటుంది, అదే రకంగా ఇక్కడ దీపస్తంభం ఉంటుంది, ధూపవేదిక అక్కడ ఉంటుంది. ఇది పరిశుద్ధమైన స్థలం. అక్కడ ఒక తెర, అడ్డ తెరగా ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉంటే మరి గంగాళం తర్వాత బలిపీఠం ఉంటుంది. అక్కడ బలి అర్పిస్తుంది. అక్కడ బలిపీఠం నుంచి ఆవరణము, తూర్పు తట్టు అక్కడ ఓపెనింగ్ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం టోటల్గా ఒక్కొక్కటి ప్రత్యక్ష గుడారము నుంచి టబర్నకల్ గురించి ధ్యానించవచ్చును. అవన్నీ కూడా క్రీస్తు యేసుకు సాదృశ్యమైన కరెక్ట్గా అవి పోలికలు ఉంటున్నాయి. అదే రకంగా ఏ ఆఫరింగ్స్ అయినా కూడా, ఆఫరింగ్స్ ఏదైనా కూడా, సమాధాన బలి కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, మరి ఈ యొక్క బలులన్నీ కూడా యేసుక్రీస్తుకు నైవేద్యము. ఇవన్నీ ఆయనకు దహన బలి, ఇవన్నీ 5 బలులు ఉంటాయి. 5 బలులు కూడా ఆయనకు సాదృశ్యమైనది. ఏదైనా కూడా పాత నిబంధనము ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్రీస్తుకు సాదృశ్యమై ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనము ఈ యొక్క ల్యాండ్ అనేది, కానాను అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యమైనది. ఆ ల్యాండ్కి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో ఆ క్రీస్తు కూడా దానికి ఆ యొక్క ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఆ ల్యాండ్ విషయంలో. సో కాబట్టి ఏంటంటే క్రీస్తులో సమస్తము ఇంక్లూజివ్ అయి ఉన్నది. ఆయనలో ఇమిడి ఉన్నాయి అన్నీ. మొత్తం ఆ ల్యాండ్కి ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో క్రీస్తు కూడా అంత ప్రాముఖ్యమై ఉన్నట్టు మనం చూద్దాం. సో కాబట్టి ఆల్ ఇంక్లూజివ్ అంటే అర్థమైంది. సో క్రైస్ట్ ఈజ్ ద లైట్ అంటాం. యేసు క్రీస్తు లైట్, ఆయన వెలుగు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. అది అన్ని కలిపి కాదు. లైట్ అంటే ఇంకా మిగిలి ఉన్నట్టే. క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ అంటాం. క్రీస్తు నా జీవం అంటాడు. ఇది అంతా ఇంక్లూజివ్ కాదు, మొత్తం సర్వము కాదు, ఇమిడి ఉన్నట్టు కాదు, ఇంకా మిగిలి ఉన్నది, ఇంకేదో మిగిలి ఉన్నది అంటాడు. లైట్ కాదు, లైఫ్ కాదు, ఫుడ్ కాదు. యేసుక్రీస్తు నాకు జీవాహారం అంటాం. అది మొత్తము ఇమిడి ఉన్నట్టు కాదు, ఆల్ ఇంక్లూజివ్ కాదు. అదే రీతిగా ఏంటంటే లివింగ్ వాటర్ అంటాం. యేసుక్రీస్తు జీవజలం అంటాడు, కరెక్టే, కానీ అది కూడా ఇమిడి ఉన్నట్టు కాదు. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే క్రీస్తు ఎవ్రీథింగ్. ఒక లైట్ కాదు, జీవము కాదు, ఆహారము కాదు, జీవజలము కాదు. క్రీస్తు సమస్తము ఆయననే. ఎవ్రీథింగ్ అన్నట్టు సమస్తము ఆయననే. మనము మరి ఆయనను కలిగి ఉండాలి. ఒకదానికే మనం ఇమిడి మరి ఒక చిన్న గొర్రెపిల్ల కాదైనా అంతవరకే ఆలోచిస్తే కాదు. ఆ ల్యాండ్లో సర్వము ఏ రీతిగా ఉన్నదో, ఆ భూమిలో, ఆ మంచి భూమిలో పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోనే సమస్తం ఏ రీతిగా ఇశ్రాయేలుకి ఇమిడి ఉన్నదో యేసుక్రీస్తు కూడా మరి అన్ని ఎవ్రీథింగ్ అన్నిట్లో మనకు క్రీస్తు మరి మనకు ఇమిడి ఉన్నట్టు మనము చూడగలుగుతాం. సో అదే మాదిరిగా ఏంటంటే
మనం ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తూ ఉంటే ప్రతి విషయంలో, మనం కూర్చున్న యొక్క స్థలం విషయంలో కానీ, మనం ఉంటున్న ఇల్లు విషయంలో కానీ, మనం ఏ క్రియ చేసినా కూడా దాంట్లో క్రీస్తు ఉన్నాడా అని మనం ప్రాక్టికల్గా మనము ప్రయోగాత్మకంగా మనం ఆలోచిస్తున్న ప్రతి విషయం, మనకొచ్చే ప్రతి తలంపులలో అది దేవుడిదై ఉన్నదా, క్రీస్తుకి ఇది ఇష్టమా అని ఒక అనుభవంలోనికి మనము ప్రవేశం కలిగి ఉండాలి. సో కాబట్టి ఏంటంటే మనం కూర్చున్న ప్రతి విషయంలో కానీ, మన ప్రతి ఆలోచన కానీ, మనం మాట్లాడుతున్న మాట విషయం, ప్రతి క్రియలో క్రీస్తును కలిగి ఉన్నామా అనేది మనము ఒక స్వపరీక్ష అనేది చేసుకున్నాం, సెల్ఫ్ ఎగ్జామ్ అనేది చేసుకోవాలి. ఈవెన్ సిస్టర్స్ ఒకవేళ వంట వండుతుంటే కూడా, బట్టలు ఉతుకుతుంటే కూడా, నువ్వు ఏ క్రియ చేసినా కూడా, మేము డ్రైవింగ్ చేస్తుంటే కూడా, ఒక స్థలంకి వెళ్తుంటే కూడా, ఒక పని చేస్తుంటే కూడా, బ్రదర్ రమేష్ చెప్తా ఉంటాడు, ఏదైనా కూడా నేను ఇల్లు కట్టిన విషయాన్ని ఏదైనా ప్రార్థన చేసి ప్రారంభించుకుంటా అని సాక్ష్యం చెప్పి ఉన్నాడు. సో ఈ రకంగా మనం ఏ పని చేసినా కూడా, ఇప్పుడు సిస్టర్ యమలత గారు ఒక కేసు పుటప్ చేస్తూ ఉన్నారు, దాని గురించి ఎంతగా మరి సిస్టర్ కూడా సాక్ష్యం నేను విని ఉన్నాను. ప్రార్థిస్తూ ఉంటుంది, దేవుని వాక్యం చదువుతూ ఉంటుంది, పదే పదే చదువుతూ ఉంటుంది. నిర్గమ ద్వితీయోపదేశ కాండం చదువుతున్నాను, చాలా బాగుందన్న, నేను నిర్గమ కాండం పంచుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు సిస్టర్ దగ్గర. ఇది 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 థియరీ. ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేస్తే అప్పుడు క్రీస్తు ఆల్ ఇంక్లూజివ్ ఇన్ క్రైస్ట్ అని మనము అనగలుగుతాం. ఏదైనా ఒక స్పెక్టికల్స్ కూడా మనం వాడమనుకో, ఇట్ ఈస్ నాట్ ద రియల్ అనేది క్రీస్తు యొక్క కనులు. మనం ప్రతిదానికి క్రీస్తులో మనము ప్రతి విషయంలో క్రీస్తును ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. ప్రతి దాంట్లో మనం అప్లై చేస్తూ ఉండాలి. మమ్మీ డాడీ ఏదైనా పిల్లలకి ఏదైనా తెచ్చిండు అనుకో, దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, దేవుడు ఇది నాకు తెచ్చిండు అంటాను. ప్రతి విషయంలో ఈ రీతిగా అనుభవంలోనికి ప్రవేశము మనము కలిగి ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఏది చేసినా కూడా అది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే మనలో క్రీస్తు ఉన్నాడు. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను అన్నాడు. క్రీస్తును ధరించుకొని ఉన్నామని అంటాడు. ఆయన మనలో ఉంటే ప్రతి దానిని ఆయనకే అప్లై చేస్తాం, ప్రాక్టికల్గా అప్లై చేస్తాం. చిన్నపిల్లలు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఇది దేవునికి ఇష్టమా, మనం మాట్లాడే మాట విషయంలో కూడా అదే మాదిరిగా మనం ఒకవేళ మరి మనకు లంచ్ అనేది కూడా ఇక్కడ ఏర్పరుస్తూ ఉంటారు. అది అది కొంత బిడ్డల యొక్క త్యాగమై ఉన్నది. దాని విషయంలో కూడా అందులో క్రీస్తును, ప్రతి దాంట్లో క్రీస్తును చూస్తూ ఉండాలి మనం. సో ఆ రకంగా ఏంటంటే భార్యాభర్తల మధ్యలో కూడా సమస్యలు అనేది సాధారణంగా వస్తూ ఉంటాయి. మరి డిఫరెన్స్లు అనేది వస్తూ ఉంటాయి. ప్రారంభంలో వివాహమైన కాలంలో మంచిగా ఉంటుంది, తర్వాత రాను ఏమవుతుందో సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఇద్దరి మధ్యలో భార్యను బట్టి సమస్య రావచ్చు. ఒకవేళ దానికి ఒకటే ఒక పరిష్కారం అంటే అక్కడ క్రీస్తు ఉంటే నీవేం చేస్తావు, నీ భార్య ప్లేస్లో క్రీస్తు ఉంటే, క్రీస్తు ఏం చేసేవాడు నీవేం చేస్తావు, ఆ రీతిగా నీవు బేరీజ్ చేసుకుంటే, బ్యాలెన్స్ చేసుకుంటే, అది ఒకవేళ దాని గురించి పరిశీలిస్తే, దాన్ని స్టడీ చేస్తే, అనాలిసిస్ చేసుకుంటే, అక్కడ క్రీస్తు ఉంటే ఏం చేస్తావు, నువ్వు ప్రేమిస్తావు. మరి నీ భార్య ఉంటే ఎందుకు ప్రేమించవు? అదే విషయంలో నీ భర్త విషయంలో కూడా కొన్ని డిఫరెన్స్లు నీకు ఉండొచ్చు, కానీ అక్కడ క్రీస్తు అనే నీ భర్తను, ఆ భర్త ప్లేస్లో క్రీస్తును నీవు ఒకవేళ ఊహించుకుంటే, క్రీస్తు ఉన్నాడని అనుకుంటే నువ్వు ఏ రకంగా ఉంటావు? ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ రకంగా మనము ప్రతిదానిలో క్రీస్తును అక్కడ ఉన్నట్టు, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగము అని నువ్వు నిపుణం చేసుకుంటే సమస్య ఏడికెత్తిగా వస్తుంది. సో కాబట్టి మరి మనము ఈ రకంగా ఏంటంటే ప్రతి దాని విషయంలో ఏంటంటే క్రీస్తును ఆ రీతిగా ప్రాక్టికల్గా మనము ఇది చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఇశ్రాయేలీలు ఆ 40 సంవత్సరములు ప్రయాణం చేసి ఆ యొక్క కానాను దేశమును ఏ రీతిగా వాళ్ళు పొంది ఉన్నారు. మరి అప్పుడు అది అది అక్కడ వరకు అది కంక్లూజన్, అక్కడ కంప్లీట్ అయిపోయింది దేవుని యొక్క కార్యం. అక్కడ ఏమన్నాడంటే దేవుడు వాళ్ళకి నీకు రెస్ట్ ఇస్తాడు, విశ్రాంతి ఇస్తాడు. దేవుడైన యెహోవా కూడా 6 దినములు సృష్టించి 7వ దినమున
విశ్రాంతి తీసుకున్నాడు. మరి ఇశ్రాయేలులకు కూడా ఎన్నో ప్రయాసలు కోర్చారండి. 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నో శ్రమలు కోర్చి ఉన్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళు 40 సంవత్సరంలో అరణ్య యాత్ర చేసి ఉన్నారు. అప్పుడు వాళ్ళకు విశ్రాంతిని ఇస్తాన్నాడు. ఆ విశ్రాంతి అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 3-4 అధ్యాయాలు ఇంటికి పోయి చదవండి. మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. రెస్ట్, క్రీస్తులోనే మనకు నిజమైన విశ్రాంతి. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు సమస్త భారములు మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంట. దేవునిలోనే విశ్రాంతి. ఇది విశ్రాంతి దినము అంటారు. ఈరోజు దేవుని పునరుత్థానము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమై ఉన్నది. ఆదివారం అనేది దేవుడు మనకు ఇచ్చిన ఒక మంచి అవకాశమై ఉన్నది. ఇది విశ్రాంతి. ఎవరైనా కూడా విశ్రాంతి దినమున ధర్మశాస్త్రం ప్రకారం ఎంత కఠినముగా ఉన్నదో విశ్రాంతి. ఎందుకంటే అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఆయన మరి ఆ యొక్క విశ్రాంతి దినము కన్నా ముందే మన్నాను కురిపించేవాడు. ఆ రోజు కురవది, మన్నా కూడా కురవది. ఒకవేళ ఎవరైనా కట్టెలు ఏరుకుంటా ఏదైనా చేస్తే అని రాళ్లతో కొట్టి చంపాలనే ఆజ్ఞ ఉన్నదంతే. అంతేనో అక్కడ ఏ విధమైన ఇది అనేది ఏమి ఎక్స్క్యూజ్ అనేది ఏమీ లేదు. అది ఒకవేళ మరి ఆ యొక్క విశ్రాంతి దినమున ఎవరైనా పని చేసిండ్రనుకో వాళ్ళు ఏం చేయాలి? రాళ్ళతోని కొట్టబడాలి. మనకు లేదు కదా అది. మనం ఎంత ఈజీగా ఆదివారం అనేది, దేవుని సన్నిధి అనేది విస్మరిస్తున్నామా? మంచిదే, అందరూ వచ్చిన్నారు, కానీ దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆతృత అనేది. దేవుని మందిరం వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తుని అని అన్నాడు. ఆ ఆతృత అనేది, ఆ యొక్క ప్రిపరేషన్ అనేది, దేవుని సన్నిధి అనేది మనకు ఎప్పటి నుంచి ఉన్నది. ఒకవేళ సాటర్డే ఏమైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏమైనా ప్రోగ్రామ్ వచ్చిందంటే మనకు నెక్స్ట్ డే డిస్టర్బెన్స్ అవుతుంది. అంతవరకు ఉండి వచ్చేయాలంతే. రేపు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను తొందరగా వెళ్ళాలి అంతే. ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి, నాకు దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో వినాలి, నేను దేవుని బల్లలో చేయి వేయాలనే ఒక ప్రిపరేషన్ అనేది ఆదివారం గురించి మనకున్నదా? విశ్రాంతి అనేది అదే అండి. ఆసక్తి అనేది అది. ఆసక్తి వేరే, అత్యాసక్తి వేరే. అత్యాసక్తి కలిగి ఉండాలి. అత్యాసక్తితో ప్రార్థించినప్పుడే పేతురు చెరసాల నుంచి విడుదల పొందింది. అత్యాసక్తితో. ఏలియా కూడా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు 3 సంవత్సరములు వర్షం పడింది. 3 సంవత్సరములు తర్వాత వర్షం కురవకుండా ఉన్నది. 3 సంవత్సరం తర్వాత 3 సంవత్సరం తర్వాత వర్షం కురిచి. అత్యాసక్తితో అని దేవుని సన్నిధి అనేది అత్యాసక్తిగా మనకున్నదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. సో కాబట్టి ఏంటంటే ఇశ్రాయేలీలకు అక్కడ పాసోవర్ చేసినప్పుడు పస్కా బలి పశువును అక్కడ వాళ్ళు ఐగుప్తు దేశంలో వధించినప్పుడు అక్కడ వాళ్ళకు రెస్ట్ అనేది, పీస్ అనేది లేనే లేదు వాళ్ళకు. ఇట్స్ టెంపరీ. అదే రకంగా ఏంటంటే మన్నాను తిన్నప్పుడు, అరణ్యములో మన్నాను తిన్నప్పుడు కూడా ఆ రెస్ట్ అనేది లేదు. ఎప్పుడైతే వాళ్ళు మరి ఆ యొక్క ల్యాండ్కి వచ్చినారో అక్కడ నేను విశ్రాంతి. ఒకసారి చూద్దామమ్మ, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకంటే ఒక వాక్యం చూస్తే కూడా మన మనసులో అది ముద్రింపబడుతుంది. మన యొక్క సబ్కాన్షియస్లో అది ముద్రింపబడితే అది చూస్తూ ఉంటే, కళ్ళు చూస్తూ ఉంటే మనకు అది మళ్ళీ ఇంకెప్పుడైనా కూడా మరి మనకు అది తటస్థిస్తూ ఉంటుంది. 3:11 ఒకటి చదివితే సరిపోతుందమ్మా. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. ఇక నెగటివ్గా చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆయన దేవుని యొక్క మాటను సరి అయిన రీతిగా శ్రద్ధగా వినకుంటే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటను వినకపోతే నా విశ్రాంతిలో ప్రవేశించరంటే అంటే కొంతమంది అయినా ప్రవేశిస్తారు కదా. కాలేబు యెహోషువనన్నా ప్రవేశిస్తారు కదా. తక్కినోళ్ళందరూ వాళ్ళు రాలిపోయి ఉన్నారు. యెహోషువ మరి ఆ యొక్క కాలేబు ఇద్దరు ప్రవేశించి ఉన్నారు. అదే రకంగా 4:5లో కూడా ఉన్నది చూడండి. ఇదియుగాక ఈ చోటుననే
నా విశ్రాంతిలో ప్రవేశించు. 6వ వచనం చదవండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము గనుక. ఎవరో ఒకరు ప్రవేశిస్తారు అన్నట్టు. ఆ విశ్రాంతి అనేది ఆయనలోనే ఉన్నట్టు హెబ్రీలకు రాసిన పత్రికలో మరి తేట తెలియదు. యేసుక్రీస్తుయే మనకు మంచి విశ్రాంతి అయి ఉన్నది. నో డౌట్ ఆయన విమోచకుడే. ఆయన విమోచకుడు, మనల్ని విమోచించినాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు. ఆయన జీవమే, ఆయననే జీవమే, సమస్తము ఆయనలో ఉన్నది. సో ఇంకొక ఆలోచన, ఇంకొక తలంపులో ఏంటంటే, మరి ఏదైతే ఆ ల్యాండ్ ఇస్తాడో, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుంది, ఆయన ఇచ్చే ఆ యొక్క ల్యాండ్ ఏంటమ్మా స్క్రీన్ మీద 3:8, ఎక్సోడస్ 3:8. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం, చాలు మంచి దేశంనకు అంటే ద గుడ్నెస్ ఆఫ్ ది ల్యాండ్, ఆ యొక్క ల్యాండ్ యొక్క మంచితనము అనేది మనం చూడవచ్చు. ఆ ల్యాండ్ను ఎప్పుడైతే యేసుక్రీస్తుకు మనం సాదృశ్యముగా తీసుకుంటున్నామో, ఆ ల్యాండ్లో సమస్తము ఇమిడి ఉన్నది. మరి అన్ని ఆశీర్వాదాలలో ఇమిడి ఉన్నాయి అనుకుంటే, క్రీస్తులో కూడా ఆ యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదంలో ఇమిడి ఉన్నట్టు మనం చూద్దాం. సో ఆయన ఏ రకంగా ఆ ల్యాండ్ అనేది మంచిది. సో కాబట్టి దేవుడైన ప్రజలకు మంచి నేలను, మంచి భూమిని, గుడ్ ల్యాండ్ అండ్ విశాలమైన ల్యాండ్ను ఇచ్చినట్టు మనము చూడగలుగుతాం. సో ఈ రకంగా ఏంటంటే అది స్పేసియస్, ఇంగ్లీష్లో స్పేసియస్ ఉంటుంది, గుడ్ ల్యాండ్. మరి యేసుక్రీస్తులో కూడా ఆ మంచితనమును మనము చూడవచ్చును. అదే రకంగా ఆయన ఎంత మంచి దేవుడో మనకు తెలుసు. దయగల దేవుడు, కృపగల దేవుడు అని ఆయన లక్షణాలన్నింటినీ మనం మంచితనము కలిగిన దేవా అని ఒక పాట పాడుకుంటుంటాం, ఒక వచనం ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ అనేది స్పేసియస్, విశాలమైంది. అది ఇరుకుగా గల్లీగా ఉండేది కాదు, విశాలమైన స్థలమై ఉన్నట్టు మనము చూద్దాం. ఆ యొక్క కొలతలు ఏ రీతిగా ఉంటాయంటే, ఆ విశాలమైన స్థలం యొక్క కొలతలు ఏ రీతిగా ఉంటాయి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 తెలుగులో అవి క్లబ్ పై ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ యొక్క విశాలత ఎట్లుంటుందంటే, క్రీస్తుది ఒక విశాలత కూడా అదే రకంగా, ఆ బ్రెత్, ద లెంత్, హైట్ అండ్ ద డెప్త్. అంటే ఆ యొక్క పొడవు, ఆ వెడల్పు, పొడవు, ఎత్తు, హైట్. చదవండి ఎవరు క్లబ్ పైన చూడండి. ఇక్కడ ఉంది కదా, అదే వచ్చేటట్టు చదవండి ప్లీజ్. చదవాను కరెక్ట్. దాని వెడల్పు, దాని పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించక చాలు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ కానీ, ఆయన మంచితనం కానీ అంత విశాలమైంది. ఆయన ప్రేమ ఏదైనా కూడా స్పేషియస్, ఇరుకుగా ఉండదు, ఆయన తక్కువగా ఉండదు. సో ఆ బ్రెత్తే కానీ, ఆ యొక్క లెంతే కానీ, ఆ హైటే కానీ, ఆయన ఎత్తే కానీ, ఆ డెప్తే కానీ, ఆ డెప్త్ అనేది మనకు తెలుసు, అది కొలవలేము. ఆ ల్యాండ్ను ఆ రీతిగా కొనలేము. ఇక ల్యాండ్ యొక్క విశాలత, ల్యాండ్ యొక్క స్పేసియస్, యేసుక్రీస్తు యొక్క స్పేసియస్ గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17-18 చాలా స్పష్టంగా ఉన్నది. ఆ ఎత్తు, మరి ఆ యొక్క లోతు, ఆ పొడవు, ఆ ఎడల్పు, దాన్ని అన్లిమిటెడ్ అయి ఉన్నది. అది ఒక యూనివర్స్ అయి ఉన్నది, అది ఒక విశ్వం అయి ఉన్నది. అంతే, దాన్ని వర్ణించలేము. దాన్ని మన మాటలు, మన భాష సరిపోదది. సో కాబట్టి ఆయన ఎంత మంచివాడు, ద గుడ్నెస్ ఆఫ్ ల్యాండ్. అక్కడ ఆ యొక్క ల్యాండ్ యొక్క మంచితనం
పాలు తేనెలు ప్రవహిస్తుంది అక్కడ. పాలు తేనెలు అంటే ఏంటి? తేనె అంటే ఏంటంటే, పాలు తేనెలని ఎందుకు అంటారంటే, ఇంతకుముందు కూడా చెప్పినట్టు నాకు గుర్తుంది. పాలు అంటే ఏంటంటే, అక్కడ ఉన్న ఆవులే కానీ బర్రెలే కానీ ఏదైనా పాలు ఇచ్చేటి ఉంటే ఆ పొదుగు నుంచి పాలు పారిపోతుంటాయంట. అంత మరి బలమైన, అంత శ్రేష్టమైన జంతువులు అక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చిన్నాడు. తేనె కూడా ఏంటంటే ఆ గడ్డిలో అక్కడిక్కడ వేస్తే పారుతూ ఉంటుందంట తేనె. యోనతాను కూడా ఆ తేనెని తీసుకొని తింటాడు ఒకసారి. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఆ రకంగా ఉంటుంది అన్నట్టు, సారవంతమైన దేశం అంతే. సో ఈ రకంగా ఏంటంటే అది దాని యొక్క గుడ్నెస్ చూడండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల యొక్క మాటలు కూడా తేనె కంటే మధురమైనాయి. ఆయన మంచితనం ఎంత ఉన్నది. ఆయన ఏ పాపము చేయలే. నీ కొరకు నా కొరకు ఎంత ఘోరమైన శిలువ మరణమును పొందిన ఆయన మంచితనం చూడండి. ల్యాండ్ ఏ రీతిగా గుడ్నెస్ కలిగి ఉన్నదో యేసుక్రీస్తు కూడా అతి మంచితనము కలిగిన దేవుడై ఉన్నాడు. సో కాబట్టి ఈ రకంగా ఈ విశాలమైన స్థలం మరి ఇస్రాయలైట్స్కు ఇజ్రాయెల్ దేశస్థులకు దేవుడు ఏ రీతిగా ఇచ్చిండో మనకు క్రీస్తుని కూడా అట్టి విశాలత మనకు క్రీస్తులో మనకు అనుగ్రహింపబడి ఉన్నది. సో కాబట్టి ఏంటంటే మనకు యేసు క్రీస్తును, ఆయన విశాలతను మనం ఏ రీతిగా అప్లై చేసుకుంటున్నాం ప్రాక్టికల్గా అనేది ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలకే డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. అగైన్ మళ్ళీ భార్య భర్తల పిల్లల విషయంలో కానీ, మన కుటుంబ విషయంలోనే, మన ఉద్యోగం చేసే దగ్గర కానీ, ఇంకా మనం ప్రయాణం చేస్తుంటే కూడా మనకు డ్రైవింగ్లో కూడా ఎన్నో తటస్థిస్తాయి. ఎవరో అడ్డొస్తూ ఉంటారు, ఎవరో ఏదో దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఇది చాలా రకములైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క విశాలతను అక్కడ మనం అప్లై చేసుకుంటున్నామా, లేకుంటే సంకుచితంగా ఉన్నామా? విశాలంగా ఉండాలి. మన దృక్పథము కూడా, మన ఆలోచనలు కూడా విశాలముగా ఉండాలి. సంకుచితముగా ఉండకూడదు, నేరోగా ఉండకూడదు. మన విశాలంగా బ్రాడ్గా ఉండాలి. దేవుని దగ్గరకు పోయేది మార్గం మాత్రము ఇరుకు మార్గమే, కానీ లోకంలో జీవించేటప్పుడు విశాలంగా ఉండాలి. ఎవరికేమైనా ఇచ్చేటప్పుడు కానీ దేని విషయంలో అయినా కూడా మనము ఆ యేసుక్రీస్తు యొక్క స్పేషియస్ను, విశాలతను మనము అప్లై చేసుకోవాలి. మరి కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్య వచ్చే ఏ పరిస్థితిలోనైనా కూడా ఆ యేసుక్రీస్తు యొక్క స్పేషియస్నెస్ను మనము అప్లై చేసుకుంటే ఏ విధమైన, ఇక్కడ క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు, ప్రతి విషయంలో మనం అప్లై చేసుకుంటే ఏ విధమైన సమస్యలు అనేది మనకు ఉండదు. సో కాబట్టి క్రీస్తుది మనది డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, క్రీస్తు ప్రేమ ఎట్లా ఉంటుంది, మనం ఇతరుల ఏ రీతి ఉంటుంది. ఒక దినం ప్రేమిస్తాం, 2 దినాలు ప్రేమిస్తాం, 3వ దినాలు ప్రేమిస్తాం, తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. డే బై డే మన ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. మన ఓర్పు, మన సహనం ఎంతవరకు ఉంటుంది, ఇట్ ఈస్ లిమిటెడ్. అదే క్రీస్తుదైతే అన్లిమిటెడ్. అది ఒక యూనివర్స్. ఎంత జాలి అయినది. అన్యాయంగా ఆయనను కొరడా దెబ్బలు కొడుతుంటే కూడా, అన్యాయంగా ఆయనను దూషణలు ఆడుతుంటే కూడా ఆయన పేషెన్స్ చూడండి. ఆ పేషెన్స్ని ఉంటే, భార్య భర్తల మధ్యలో ఆ యొక్క పేషెన్స్ ఉంటే ఎందుకు సమస్యలు వస్తూ ఉంటాయి? ఎందుకు 3వ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళవలసి వస్తుంది? మా భార్య ఎటువంటి, మా భర్త ఎటువంటి, మా పిల్లలు ఎటువంటి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయండి. కానీ మన దృక్పథం అనేది, మన ఆలోచన అనేది విశాలంగా ఉంటే, స్పేషియస్గా ఉంటే ప్రాక్టికల్గా మనమే సాల్వ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మన యొక్క ప్రేమ కానీ, మన యొక్క పేషెన్స్ కానీ లిమిటెడ్గా ఉంటుంది. ఆయనది అన్లిమిటెడ్గా ఉంటుంది. మరి ఆయన బిడ్డలమైన మనము ఆయన స్వారూప్యంలోనికి, ఆయన యొక్క పోలిక చొప్పున దినదినము మనం మార్చబడాలి. ఇంతకుముందు ముత్యాలమ్మ సిస్టర్ చెప్పిన పాటలు, నీ స్వారూప్యంలోనికి నీ పోలిక చొప్పున మార్చబడటానికి అంటున్నాడు. ఎందుకంటే ఆదామవ్వలు ఏదైనా వనములో పాపము చేసిన, మరి ఆయన సృష్టించినప్పుడు
మన పోలిక చొప్పున మన స్వారూప్యములో నిన్ను నన్ను దేవుడు సృష్టించున్నాడు. ఎప్పుడైతే ఆ తినవద్దన్న పండు తిన్నప్పుడు ఆ పోలిక, ఆ స్వరూపము దేవుని పోలిక పోయి దయ్యం పోలిక వచ్చింది. పాస్టర్ గారు చెప్పినట్టు మీ 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 తండ్రి అయిన అపవాది కుమారులు కాదా మీరు అంట. మీ తండ్రి అబద్ధికుడు వాడు అంటాను చెప్పు. 844 అనుకుంటా. ఎందుకంటే సాతాను గురించి థర్స్డే ఇక్కడ చెప్తా మరి వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నది. సాతాను గురించి, సిన్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. మనము తండ్రి అయిన దేవుని యొక్క పోలిక స్వారూప్యంలో ఉండి దయ్యం పోలికగా అయిపోయినాం. వాడి ఆధీనంలోనికి వెళ్ళిపోయినాం. మరి ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. ఆయన యొక్క విశాలమైన ప్రేమను బట్టి మనల్ని కనికరించున్నాడు, తన రక్షణ భాగ్యం ఇచ్చున్నాడు. సో మనము ఏ రకంగా మన యొక్క ఆలోచనలు స్పేషియస్గా ఉండాలన్నా లేకుంటే లిమిటెడ్గా ఉండాలన్నా? అన్లిమిటెడ్గా ఉండవలసి వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే అతని యొక్క మంచితనమే కానీ అతని యొక్క స్పేషియస్ ఏంటంటే ఆ ఎత్తు ఎంత ఎత్తుగా ఉంటుంది, ఆ లోతు ఎంతగా ఉంటుంది, ఆ బ్రెత్ ఎంత ఉంటుంది, ఆ లెంత్ ఎంత ఉంటుంది, అది కొలవలేం. అన్మెజర్డ్. ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క విశాలతను ఏ రీతిగా కొలవలేమో మరి ఆయన బిడ్డలమైన మనం ఆయన పోలిని నడుచుకున్న వాళ్ళం మనం. మరి అది పోవాలి. యేసుక్రీస్తుని బట్టి ఆ పోలిక, ఆ స్వారూప్యం, ఏదేని వనంలో పోగొట్టుకున్న ఆ యొక్క స్వారూప్యం పోలిక క్రీస్తు యేసులో ఆ పోలిక మనం తిరిగి మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చిన్నాడు. మరి ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతున్న మనము ఎందుకు సంకుచితంగా, నేరోగా మన ఆలోచనలు, మన దృక్పథములు ఉండాలి? విశాలముగా ఎందుకంటే ఆయన ఇచ్చిన దేశం, ఆయన యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయి. విరివిగా ఇస్తాడు ఆయన. అంత ఆశీర్వాదాలు కూడా అది పొందడానికి మనకు అర్హత ఉండాలి. అది పొందడానికి మనకు అంత ఆత్మీయతలో ఉంటే మనం పొందగలుగుతాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ఆయన ఇశ్రాయేలీలకు, తన జనులైన ఇశ్రాయేలులకు చాలా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానంను బట్టి ఆ విశాలమైన ఆ మంచి దేశం నాకిచ్చినాడు. మనకు నూతన నిబంధమైన మనకు కూడా యేసుక్రీస్తు అయిన మంచితనము కలిగిన క్రీస్తును, విశాల దృక్పథం కలిగిన క్రీస్తును కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన బిడలమైన మనము కూడా ప్రాక్టికల్గా ప్రతి దానిలో మనం అప్లై చేసుకుంటే ఎందుకు సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి దాన్ని క్రీస్తులో ముందు పెట్టుకోవాలంతే. ప్రతి విషయంలో ముందుని పెట్టుకోవాలి. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని కూడా వాళ్ళు ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయం దయచి, మంచి తెలివి జ్ఞానంని, ఏదైనా పని చేస్తూ ఉంటాం మనం. సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే మనం ప్రాక్టికల్గా, ప్రయోగాత్మకంగా మరి ఆయనను ఎంతగా మనము అప్లై చేసుకుంటే, ప్రతి విషయంలో అప్లై చేసుకున్న, ప్రతి విషయంలో నువ్వు నిద్రపోతున్నా కూడా, ఆహారం తింటున్నా కూడా, దేని విషయంలో కూడా, కొన్ని విషయం విస్మరిస్తుంటాం మనం. ఏం అవసరం. ప్రతి విషయంలో, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నెగటివ్ విషయంలో, ఫోన్ చూసేటప్పుడు కూడా మరి ఇది అవసరమా, ఎంత సమయం నేను చూస్తున్నా, ఎంత సమయం నేను దీన్ని దుర్వినియోగపరుచుకుంటున్నా, అప్పుడు క్రీస్తు లేడా ఇక్కడ? లేకుంటే భార్య భర్తలు మనం ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడు క్రీస్తు లేడా? ప్రతి విషయంలో ఆయనను ఇన్వాల్వ్ చేసుకుంటే, క్రీస్తును మనం ఇన్వాల్వ్ చేసుకుంటే మనకు సమస్యలు ఏడికెళ్ళి వస్తాయండి. సంఘంలో కూడా సమస్యలు రావచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు. అక్కడ వాళ్ళ క్రీస్తు అనేది అక్కడ ఉంటే, ఎందుకంటే ప్రభునందు మా చాలా సంఘాలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ క్రీస్తు లేకుండా దయ్యం వచ్చి అక్కడ ఉన్నందుకు, దయ్యపు ఆలోచనలు ఉన్నందుకు అది మరి సంఘాలు ఎన్నో చీలిపోయినాయి. దేవుని కృపను బట్టి మన సంఘం ఇంతవరకు నిలబడి ఉన్నది. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు, అడుగుదొడుగులు వస్తూనే ఉంటాయి. సో ప్రతి విషయంలో మనం ఆ రీతిగా క్రీస్తును మన సంఘంలో కానీ పెట్టుకుంటే, మన గృహంలో కానీ పెట్టుకుంటే, మన ప్రయాణంలో కానీ క్రీస్తుని పెట్టుకుంటే, మన ఉద్యోగంలో కూడా క్రీస్తు పెట్టుకుంటే. ఎందుకంటే
రమేష్ బ్రదర్ చెప్తుంటాడు, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ క్రీస్తుని పెట్టుకొని, క్రీస్తు యొక్క ఓపికను, క్రీస్తు యొక్క ఆయన యొక్క విశాలతను, స్పేషియస్ ఎంత ఉన్నదో, ఒకటే మాట ఈరోజు నేను చెప్పిందంటే, ఆయన యొక్క విశాలత ఎంత విశాలముగా ఉన్నది, ఒక యూనివర్స్ లాగా ఉన్నది. సో ఆయనను మనం అప్లై చేసుకుంటే, ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటే, దరఖాస్తు చేసుకుని ఏ రీతిగా అప్లై చేసుకుంటే డెఫినెట్గా మనము ఆత్మీయ రీతిగా ఉన్నత స్థితికి మనం ఎదగగలుగుతాం. ఆయనతో ఆయన యొక్క సహవాసం కలిగి ఉంటాం. పరమగీతంలో ఉంటుంది, ఆయన కుడి చేతి కింద నేను పడుకున్నా అంటాడు. చాలా అర్థాలు ఉంటాయి, కానీ ఆ యొక్క సహవాసంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ప్రియుని గురించి ఎంతగా పరిగెత్తుతూ ఉంటుందో శూలమతిని చూడండి, పరమగీతంలో ఉంటుంది. ఆ అనుబంధంలోనికి మనం వెళ్ళిపోవాలి. ఒక భార్య భర్తల యొక్క సంబంధం ఏ రకంగా ఈ లోకంలో ఉన్నంత వరకు కలిసి మెలిసి ఉంటారో, ఆ క్రీస్తుతోని కూడా ఆ యొక్క సంబంధం కలిగి ఉండాలనే సొలొమోను ఆ పరమగీతంలో అనేది రాసి ఉన్నాడు. నా ప్రాణేశ్వరి అని, ఇంకా ఆ యొక్క ఎంత చక్కగా మరి పావురమా అని వర్ణించుకున్నట్లు, నా ప్రాణ ప్రియుడా అన్నట్టు వర్ణించుకున్నట్టు. ఏ రీతిగా సినిమాలలో అంత ఫేక్ ఆ యొక్క మరి హీరోయిన్స్ పాటలు పాడుకుంటారు, అదంతా ఫేక్ లవ్, భ్రమపరిచే లవ్ అది. కానీ క్రీస్తుతో ఉన్న ఆ యొక్క ప్రేమ అనేది, ఆ లవ్ అనేది చిరస్థాయిగా ఉంటుంది. ఆయన వరుడు, మనము వధువు. ఆ వరుణ్ణి నీవు ఒకవేళ కలుసుకోవాలంటే ఆయన పోలిక చొప్పున నీవు వధువుగా అన్ని సిద్ధపాటు అలంకరించబడిన, మరి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న వధువులాగా అలంకరింపబడాలి. నీవు అంతే, తెల్లని వస్త్రములు, పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి అంతే. ఇవంతా మన ఫ్యూచర్, ఈ రీతిగా మన భవిష్యత్తు అది ఉన్నది. మన దృష్టి ఎక్కడ ఉన్నది, పైన వాటి అందే చూడాలి నీవు అంతే. ఈ లోక సంబంధమైన వాటి విషయం చూస్తే మనం మోసపోతాం. సాతానుడు మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆయన యొక్క గుడ్నెస్, ఆ ల్యాండ్ యొక్క గుడ్నెస్ను, ఆ ల్యాండ్ యొక్క విశాలతను, ఆ స్పేషియస్నెస్ను, క్రీస్తు ప్రభు యొక్క మంచితనమును, క్రీస్తు ప్రభు యొక్క విశాలతను, ఆ స్పేషియస్నెస్ మనం కలిగి ఉంటే డెఫినెట్గా ఆత్మీయ రీతిగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనము పాల్గొనగలుగుతాము, సంతోషించగలం, నిత్యత్వంలో ఆయనతో మనం ఉండగలుగుతాం. ఆ యువరాజును అక్కడ చూస్తూ ఉంటాం, ప్రతిగానములతో మనం అక్కడ ఉంటాం. ఎంత గొప్ప ధన్యతనే ఉండదు చూడండి. జీవ వృక్ష ఫలములను మనం ఉంటుంటాం. ఆ జీవ జల నది యొక్క జలములను త్రాగుతూ ఉంటాం. దుఃఖము లేదు, ఏడుపు లేదు, ఏమీ లేదు, కన్నీరు లేదు, ఏమీ లేదు, సంతోషంగా ఉంటుంది. కరెంటు ప్రాబ్లం ఉండదు, భార్యాభర్తల సమస్య ఏది ఉండదు. ఆ యువరాజుతో కలిసి ఉంటాం. సో కాబట్టి దేవుడు అట్టి ఆశీర్వాదంతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.